వందనాలు సురేష్ బ్రదర్. పొలం పనులు బాగా జోరుగా జరుగుతున్నాయా? ఓ వందనాలన్నా, ఇలా వచ్చారు? ఏం లేదు బ్రదర్, మీ తమ్ముడు గురించి మాట్లాడదామని. అన్న నేను ఏదో పొలం పని చేసుకుంటా, నాకు పెద్ద పెద్ద మాటలేం తెలియదు అన్న. ఒక చిన్న మాట అయితే చెప్తా, సూర్యుడు పడమటన ఉదయిస్తాడంటే నమ్ముతాను, కానీ మా తమ్ముడు మారతాడంటే నేను నమ్మనన్నా. అతనికి ఇంకొక అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా. వాడి వల్ల నష్టపోయింది చాలన్నా, ఇంకా నష్టపోవాలనుకుంటలేదు. మా బంధాలు కలపాలని దయచేసి మీరు ప్రయత్నం చేయకండి అన్న. సరే, ఇక్కడ కత్తి ఏమైనా అవైలబుల్గా ఉందా? కత్త దేనికన్నా? మీ చేతులు బురదగా ఉన్నాయి కదా, నరికేద్దామని. ఊరుకోండన్నా, కడుక్కోవడానికి నీళ్ళున్నాయి. చేతులకు మట్టి అంటుకుంటే కడుక్కుంటాం కానీ నరుక్కుంటావా అన్న? ఓకే, ఆ చేతికి గాయమైనట్లుందిగా, నరికేద్దామా? దెబ్బ కట్టుకుంటే మానిపోద్దన్నా, దానికోసం నరుక్కుంటావా? మీ చేతికి బురద అంటితే నీళ్ళతో కడుక్కుంటారు, మీ చేతికి గాయమైతే కట్టుకట్టి బాగు చేసుకుంటారు, కానీ దాన్ని నరుక్కోరు. కానీ ఒక వ్యక్తి పాపంలో పడిపోతే అతను తిరిగి మారటానికి ఒక అవకాశాన్ని ఇవ్వడంలో ఎందుకు విఫలమవుతూ ఉన్నాం? ఆ వ్యక్తి తిరిగి స్వస్థపడడానికి ఎందుకు అతనికి కొంచెం ఆదరణ చూపించలేకపోతున్నాం? ఒక దినాన మనం కూడా యేసయ్య గాయాలను రేపిన వారమే అయినప్పటికీ కూడా ఆయనకు శత్రువులుగా మనం వ్యవహరిస్తున్నా మన పట్ల ఆయన ప్రేమను కనపరిచి ఈ దినాన మనల్ని గెలుచుకున్నాడు, తన రూపంలోకి మలుచుకుంటున్నాడు. అలాగే యేసయ్య మన మీద చూపించినటువంటి వాత్సల్యాన్ని మన సహోదరుల మీద ఎందుకు చూపించలేకపోతున్నాం? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని రాయబడి ఉంది. మనం ఐక్యంగా ఉంటేనే మన దేవుడు మహిమ నొందేది. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ ఇంకా చీకట్లో ఉన్నవాడు, వాడిలో సత్యం లేదు, వాడికి దేవుడు తెలీదు. ఎందుకంటే ప్రేమే దేవుడై ఉన్నాడు. నీ సహోదరుడి పట్ల నీకు విరోధం ఏదైనా ఉన్నా కూడా నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి ఆరాధన చేయడానికి నువ్వు పాత్రుడు కాదు. మొదట నీ సహోదరుడితో నువ్వు సమాధానపడి ఆ తదుపరి వచ్చి నువ్వు దేవునికి అర్పణలు చెల్లించాల్సింది ఉంది. నేను అందుకే చెప్తున్నాను, ఒకసారి మీ తమ్ముడి విషయంలో ఆలోచించండి. నిజమే అన్న, నాకు అర్థమైంది. మీరు చెప్పినట్టే మా తమ్ముడికి ఇంకోసారి అవకాశం ఇస్తాను.